అందరికి నమస్తే, జై శ్రీరామ్. అతి చిన్న వయసు నుంచే దేశభక్తి భావజాలు కలిగినటువంటి వ్యక్తి, అలాగే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి గురించి ఈరోజు తెలుసుకునే కొన్ని ముఖ్యమైన సంఘటనలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతని పేరే రామ్ ప్రసాద్ బిస్మిల్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు లైక్ అండ్ షేర్, అలాగే సబ్స్క్రైబ్. రామ్ ప్రసాద్ బిస్మిల్ ఇతను భారతీయ విప్లవకారుడు. ఇతను 1918 మణిపూర్ కుట్ర, 1925 కకోరి కుట్ర వంటి వాటిల్లో పాల్గొని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాడు. స్వతంత్ర సమర యోధుడు కావడంతో పాటుగా రామ్ ఆగ్యాత్ బిస్మిల్ వంటి కలం పేర్లతో హిందీ, ఉర్దూ భాషల్లో దేశభక్తి కవితలు రాసిన కవి. కానీ ఇతను బిస్మిల్ అన్న పేరుతోనే ప్రఖ్యాతులయ్యాడు. స్వామి దయానంద సరస్వతి రాసిన సత్యార్థ్ ప్రకాష్ పుస్తకం స్ఫూర్తినివ్వగా అతను ఆర్య సమాజ్ సంస్థతో అనుబంధం కలిగి ఉండేవాడు. అదే గురువు ఆర్య సమాజ్ బోధకుడు స్వామి సోమ్దేవ్ ద్వారా లాలా హర్ దయాల్తో రహస్య సంబంధం కలిగి ఉండేవాడు. అలాగే ప్రారంభ జీవితం చూసుకున్నట్లయితే జననం 1897 జూన్ 11 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్పూర్లోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు రామ్ ప్రసాద్ బిస్మిల్. తండ్రి మురళీధర్ తివారీ, తల్లి మూలారాణి. తండ్రి కఠిన శిష్టాచారాన్ని పాటించే వ్యక్తి, తల్లి భక్తి గుణం కలిగిన వ్యక్తి. చిన్ననాటి నుండే రామ్ ప్రసాద్ ప్రాథమిక విద్యను అభ్యసించారు. అయితే స్వతంత్ర పరుల నుండి ప్రభావితమై దేశభక్తి పట్ల ఆసక్తి పెరిగింది రామ్ ప్రసాద్ బిస్మిల్కి. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థ వ్యవస్థాపక సభ్యుల్లో బిస్మిల్ ఒకడు. భగత్ సింగ్ అతనిని ఉర్దూ, హిందీ భాషల్లో గొప్ప కవిగా ప్రశంసించేవారు. కవిత్వ రచనతో పాటుగా అతను ఆంగ్లం నుంచి కేథరిన్, బెంగాలీ నుంచి బెల్షెవికోం, కత్తూర్ పుస్తకాలలో హిందీలోకి అనువాదించాడు. సర్ఫరోషికి, తమన్నాతో సహా అనేక స్ఫూర్తిదాయకమైన దేశభక్తి గీతాలు రచించాడు. అతని ఇంట్లో తన తండ్రి నుండి హిందీ నేర్చుకొని ఒక మౌల్వి నుండి ఉర్దూ తెలుసుకోవడానికి వెళ్ళాడు. కానీ దానికి అతని తండ్రి తిరస్కరించి ఆంగ్ల భాష పాఠశాలల్లో చేర్పించాడు. షాజహాన్పూర్ ఆర్య సమాజ్లో చేరారు. విప్లవ కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. రామ్ ప్రసాద్ బిస్మిల్ 1916లో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ HRAను స్థాపించారు. ఈ సంస్థ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి 1925లో ప్రఖ్యాత కకోరి కుట్ర సంఘటనలో కీలక పాత్ర పోషించారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వ ట్రైన్ను దోచుకునేందుకు చేసిన సాహసోపేత ప్రయత్నం. కకోరి కుట్ర లేదా కకోరి దోపిడీ కేసు. అలాగే భారత స్వతంత్ర ఉద్యమంలో భాగంగా బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కకోరి, లక్నో స్టేషన్ల మధ్య 1925 ఆగస్టు 9వ నాడు జరిగిన ట్రైన్ దోపిడీ. ఈ దోపిడీని హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ HRA వారు చేశారు. అంటే రామ్ ప్రసాద్ బిస్మిల్ సభ్యుల్లో ఏదైతే సంస్థ ఉందో అది. జర్మనీలో తయారైన మాసర్ పిస్టల్ బొమ్మ భారత స్వతంత్ర సమర యోధులు 4 మాస్టర్లు వాడారు. ఈ దోపిడీకి తర్వాతి కాలంలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్గా పేరుపడ్డ HRAకు చెందిన రామ్ ప్రసాద్ బిస్మిల్ అలాగే అఫ్జుల్లా ఖాన్ ప్రణాళిక రచించారు. భారతదేశానికి స్వతంత్రం సాధించేందుకు బ్రిటిష్ ఇండియా మీద విప్లవాత్మక చర్యలు చేపట్టాలన్నది వారి లక్ష్యం. సంస్థ ఆయుధాలు కొనుగోలు చేయడానికి డబ్బు అవసరం కాబట్టి బిస్మిల్ అతని పార్టీ ఉత్తర రైల్వే లైన్లోని ఒక రైలును దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే దోపిడీ ప్రణాళికను రామ్ ప్రసాద్ బిస్మిల్, అఫ్జుల్లా ఖాన్, రాజేంద్ర లహరి, అలాగే చంద్రశేఖర్ ఆజాద్, చతీంద్ర బక్షి, కేశవ్ చక్రవర్తి, మన్మథనాథ్ గుప్తా, మురారి లాల్ ఖన్నా, అలాగే ముకుండి లాల్ గుప్తా, బన్వరి లాల్ అమలు చేశారు. వీళ్ళందరూ కూడా ఈ దోపిడీలోని ప్రమాదవశాత్తు ఒక ప్రయాణికుడు చనిపోయాడు. రచన శక్తి ముందుగా చెప్పుకోవాలి. రామ్ ప్రసాద్ బిస్మిల్ గొప్ప కవిగా పేరుగాంచాడు. ఖుదీరామ్ బోస్ అనే పేరుతో పలు రచనలు కూడా చేశారు. ఆయన రచనలు దేశభక్తితో నిండిపోతాయి. దేశభక్తికి ప్రతీకగా నిలుస్తుంది. శిక్ష మరియు వీరమరణం. కకోరి కుట్రలో భాగస్వామిగా ఉన్నందుకు బ్రిటిష్ ప్రభుత్వం రామ్ ప్రసాద్ బిస్మిల్ను 1927 డిసెంబర్ 19న గోండా జిల్లాలో ఉరి శిక్ష విధించింది. అలాగే వారసత్వం. రామ్ ప్రసాద్ బిస్మిల్ త్యాగం భారత స్వతంత్ర పోరాటంలో అజరామరంగా నిలిచిపోయింది. ఆయన ఆత్మవిశ్వాసం, దేశ ప్రేమ యువతకు స్ఫూర్తిగా ఉంది.
స్ఫూర్తినిస్తుంది. నిజమైన దేశభక్తుడి జీవితాన్ని ప్రతిబింబించిన రామ్ ప్రసాద్ బిస్మిల్ భారత స్వతంత్ర చరిత్రలో చిరస్మరణీయ వ్యక్తిగా నిలిచారు. వీరికి నివాళులర్పిద్దాం.